హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోంగూర పచ్చడి కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది 2 ఉల్లిపాయలు ముందుగా కోసి పెట్టుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయలు. తర్వాత ఒక 1/2 కిలో పచ్చిరొయ్యలు తీసుకున్నానండి, 20 రూపాయలు గోంగూర తీసుకున్నా, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ముందుగా అయితే గోంగూర ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాగా పెట్టుకొని గోంగూర అయితే వాటర్ వేసుకొని ముందుగా గోంగూర ఉడకపెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేస్తాం. కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. తర్వాత సెపరేట్గా పచ్చిరొయ్యలు కర్రీ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ నీళ్ళు పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి, దాంట్లో ఆనియన్ వేసుకుంటాం. వేసుకొని వీటికి మంచిగా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత ఆనియన్ అలా వేగేసేస్తామండి. ఆనియన్ అయితే వేసుకున్నాం కదండి, ఆనియన్ అయితే వేగాయి కదండి. ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. సైడ్ అయితే గోంగూర కూడా ఉడుకుతుందండి. బాగా మెత్తగా ఉడకాలి. నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసి నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ అయితే అందులో వేసుకున్నాను. మసాలా వేసుకోవాలి. ముందుగా పచ్చిరొయ్యలు కర్రీ చేసేసుకోవాలండి. గోంగూర ఏమో సెపరేట్గా ఉడకపెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అయితే పచ్చివాసన అయితే పోయింది కదండి. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసుకుంటాం. గోంగూర కదండి, పుల్లగా ఉంటుంది, కారం నుంచి ఎక్కువ పడుతుంది. కారం వేసి ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకాలండి కర్రీ. సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటాం.
సైడ్ గోంగూర కూడా ఉడికొచ్చింది. ఇంకా కొంచెం ఉడకాలండి. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి, ఇంకా బాగా నీళ్ళన్నీ కావాలి అందులో ఉన్న వాటర్ అంతా. ఇటు సైడ్ గోంగూర అయితే ఉడికిపోయిందండి. దీన్ని తీసేద్దాం తెలియదు. కొంచెం ఇందులోనే పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా ఇలా కలబెట్టుకోవాలి. మెత్తగా అయ్యేటి వరకు ఇలా తిప్పుకోవాలి. ఆకాకులుగా ఉంటే బాగోదండి. పేస్ట్ పట్టుకెళ్ళి ఆ కర్రీలో వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. కర్రీ అయ్యిందో లేదో చూద్దాము. ఇప్పుడంతా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి, అయితే గ్రేవీ అయిపోయినట్టే. ఇలా అయితే మెత్తగా చేసుకున్నాం పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఉడకాలండి. రెండు 5 నిమిషాలు ఉడికిన తర్వాత పోపు ఇవన్నీ పోపు పెట్టుకోవాలండి. ఐదు నిమిషాలు అంటే ఒక ప్లేట్ మూత పెట్టి 5 నిమిషాలు పోపు కోసమని నేను ముందుగా అయితే 3 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లి రేకలు, కొంచెం జీలకర్ర, 2 రెక్కలు కరివేపాకు తీసుకున్నానండి. ఇది అయితే నేను ఆ కర్రీ గురించి తాలింపు వేసుకుంటున్నానండి. గోంగూర పెట్టిన దాంట్లోనే తాలింపు వేసుకుంటాను. తాలింపు వేసుకోవడానికి ఆయిల్ అయితే వేస్తున్నానండి. సరిపోయినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడికాక అప్పుడు తాలింపు వేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యింది కదండి, ప్లేట్ తీసుకుంటాను. అయితే బాగా మగ్గుతుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అయితే అయిపోయిందండి. బంద్ చేసుకొని ఓకే. కావాల్సినవి ముందుగా అయితే ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. ఎల్లుల్లి బాగా ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇన్ని వేసేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేయాలండి.
తాలింపు అయితే వేగిందండి బాగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ ఇప్పుడు అంతేనండి. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయ్యిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. అంతేనండి. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఇలా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.